పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ గుడి దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి గారిచే పునర్నిర్మాణం చేయబడింది. ఆలయ సముదాయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు తదితరాలు ఉన్నాయి. 1984లో హంపి, విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అక్కడి నుంచి దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలుపగా అలా నిలబడితే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పెద్దమ్మ తల్లి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండగా 2000 సంవత్సరం కాలం నుంచి దీని ప్రాచుర్యం చాలా పెరిగింది. ఇక్కడ అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసులకు దగ్గరగా ఉండే గ్రామ దేవతగా పూజలు అందుకునేది. కానీ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసులు అదృశ్యమయ్యారు. గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమన శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజలు, అభిషేకాలు అందుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అవి ఏంటంటే బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరన్నరాత్రులు. ఈ ఉత్సవ సమయాల్లో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ రద్దీగా ఉంటుంది. జంట నగరాలు అయిన హైదరాబాదు, సికింద్రాబాదు, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలివస్తారు.